హాయ్ అండి, నమస్కారం. నా పేరు హసిత, టారో రీడర్ని. ఈ నెల ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు కర్కాటక రాశి వాళ్ళకి టారో రీడింగ్ ప్రకారం ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. సో నేను కార్డ్స్ అయితే ముందే షఫుల్ చేస్తాను. ఒక్కో దాని గురించి డీటెయిల్ ప్రిడిక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో పాస్ట్ వచ్చేసి ఏంటంటే మీరు కొన్ని ఆపర్చునిటీస్ అనేవి మిస్ అయ్యారు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ ఏంటంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో ఏ అయితే ఆపర్చునిటీస్ మిస్ అయ్యాయో సో వాటి కోసం ఎక్కువగా ఆలోచిస్తున్నారు, అవే మీకు వర్త్ అన్నట్టు మీరు బిహేవ్ చేస్తున్నారు అన్నట్టు చూపిస్తుంది అనమాట. సో ఏంటంటే ప్రెసెంట్ ఉన్న వాటితో కొంచెం సాటిస్ఫై అవ్వండి. సో మీకు పోయిన ఆపర్చునిటీ అంత కరెక్ట్ అయితే కాదు. సో దాని గురించి ఆలోచించి మీరు డిస్టర్బ్ అవ్వద్దు. సో అది కెరియర్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, ఫినాన్సెస్ అవ్వచ్చు. సో ఆపర్చునిటీ అనేది మీకు కరెక్ట్ కాదు, మీరు అనవసరంగా ఫాల్స్ స్టేట్లో ఉన్నారు లేదా ఫాల్స్ ప్రెస్టేజ్లో ఉన్నారు అని చెప్పుకోవచ్చు అనమాట. సో కొంచెం ప్రెజెంట్కి మూవ్ అవ్వండి. ప్రెజెంట్లో కూడా మీరు చాలా వరకు స్టక్ అయి ఉన్నారు, ఏ డిసిషన్ సరిగ్గా తీసుకోవట్లేదు, లైక్ డిసిషన్ తీసుకోవాలా వద్దా, నాకు ఇది వర్తా కాదా అనే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు అని చెప్పుకోవచ్చు అనమాట. పాస్ట్ నుంచి ప్రెజెంట్కి అదే కంటిన్యూ అవుతుంది అనమాట. సో మీ దగ్గర ఏదైతే ఆపర్చునిటీ ఉండిందో అది కరెక్ట్. సో దానికి మూవ్ ఫార్వర్డ్ అవ్వండి. సో దానికి తగ్గట్టు ఎఫర్ట్స్ పెట్టండి. సో బాగుంటుంది అని అన్నట్టు చూపిస్తుంది అనమాట. అక్కడే ఒక దగ్గర స్ట్రక్ అయితే ఉండకండి. సో ఫ్యూచర్ వచ్చేసి ఏంటంటే మీరు ఈగోకి వాటికి అసలు వెళ్ళొద్దు. సో మిస్ అయినవి మీకు కరెక్ట్ కాదు అని నేను ఇందాకే చెప్పాను. సో అట్లాంటి వాటి రాంగ్ గురించి మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకొని ఎక్కువగా డిస్టర్బ్ అయితే ఏంటంటే మీరు కోరుండి ఛాలెంజెస్ అనేవి ఎదుర్కొంటారు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట. సో కొంచెం పోయిన వాటిని గ్రాంటెడ్గా తీసుకోండి, ఉన్న వాటిని గ్రాంటెడ్గా తీసుకోకుండా పాజిటివ్గా మలుచుకోండి. సో ఉన్న వాటితో సాటిస్ఫై అవ్వండి అని అన్నట్టు చూపిస్తుంది అనమాట ఓవరాల్గా పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. సో కెరియర్ పరంగా చూసుకుంటే ఏంటంటే మీరు ఆ పాస్ట్ని వదిలేస్తే కనుక ప్రెజెంట్కి మూవ్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది, హ్యాపీగా ఉండబోతుంది అని అన్నట్టు చూసుకోవచ్చు అనమాట. సో ఎవరైనా జాబ్స్ కోసం ట్రై చేస్తే కనుక కర్కాటక రాశి వాళ్ళకి ఈ టైం పీరియడ్ అనేది బాగుంటుంది, కలిసి వస్తుంది, హ్యాపీగా ఫీల్ అవుతారు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట. ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా ఉండబోతున్నాయి మీకు అని అన్నట్టు చూపిస్తుంది. సో చాలా బాగుండింది కెరియర్ పరంగా. జాబ్స్ కోసము జాబ్లో ఉన్న వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ అనమాట, వర్క్లో రికగ్నైజేషన్ దొరుకుతుంది, ఇట్లాగా అన్ని విషయాల్లో చాలా బాగుండింది అని చెప్పుకోవచ్చు అనమాట. ప్రెసెంట్ కెరియర్ పరంగా అయితే చాలా బాగుండింది. నెక్స్ట్ రిలేషన్షిప్స్ పరంగా కూడా బాగుండింది అనమాట. మీ పార్ట్నర్ మీ ఎఫర్ట్స్ అనేది రికగ్నైజ్ చేస్తారు, కాంప్లిమెంట్స్ ఇస్తారు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట. సో పాజిటివ్గా ఉండింది రిలేషన్షిప్స్లో కూడా. సో ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. స్ట్రగుల్స్ కూడా ఇంతకు ముందు మీద పాస్ట్ మీద చాలా తక్కువ ఉన్నాయి. పాస్ట్ కనుక మీరు వదిలేస్తే, ముందే చెప్పాను, సో పాస్ట్లో మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఇగ్నోర్ చేయగలిగితే కనుక మీ పార్ట్నర్ మిమ్మల్ని బాగా చూసుకుంటారు, హ్యాపీగా ఉంటుంది మీ రిలేషన్షిప్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫినాన్సెస్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఈ ఫినాన్సెస్ని మీరు ఫ్యామిలీ కోసం ఖర్చు పెడతారు అని అన్నట్టు చూపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే కనుక సో మీరు ఏదైనా ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని ఫ్యామిలీతో డిస్కస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ పరంగా చేస్తే కనుక మీకు కలిసి వచ్చేటట్టు కనిపిస్తుంది అనమాట. ఫ్యూచర్ అనేది గ్రో అవుతుంది అని అన్నట్టు చూపిస్తుంది అనమాట. అబండెన్స్ వస్తుంది అని చెప్పుకోవచ్చు. హెల్త్ పరంగా చూసుకుంటే ఏంటంటే పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, కానీ ఎవరికైనా ఆల్రెడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అయితే స్లోగా రికవర్ అవుతారు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు మీ ఇంట్లో ఉన్న ఫీమేల్ సపోర్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ ఫీమేల్కే కనుక ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక సో కేర్ఫుల్గా అంటే ఫుడ్ హ్యాబిట్స్ కానీ డైట్స్ కానీ ఇట్లాంటివి చేంజ్ చేసుకోండి. స్లో రికవరీ చూపిస్తుంది. సో స్పీడ్ అవ్వడానికి కొంచెం మీరు ఇంకా ఏ విధంగా అయితే తీసుకోగలరో ఏదైనా ప్రికాషన్స్ తీసుకోగలిగితే తీసుకోండి. సో ప్రాబ్లం ఏం లేదు. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి స్లో రికవరీ, ఇప్పుడు వచ్చే వాళ్ళకి అంటే ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఓవరాల్ గైడెన్స్ వచ్చేసి ఏంటంటే పాస్ట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని చెప్పుకున్నాం కదా. సో అవన్నీ వదిలేసి అవి ఛాలెంజెస్గా ఫీల్ అయ్యి ఇప్పుడు ఎదురున్న ఆప్షన్ తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. సో మీరు ఇంకా అదే థాట్ ప్రాసెస్లో ఉండుంటే కనుక డిస్టర్బ్డ్గా ఉండుంటే కనుక ఒక చిన్న ట్రిప్కి వెళ్ళొస్తే బాగుంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. సో మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ అవ్వడానికి ఈ టైం పీరియడ్ అనేది బాగుంటుంది, కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్గా ఏంటి అంటే మీకు కర్కాటక రాశి వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి పెద్దగా లేదు, కానీ మీ థింకింగ్ అనేది కరెక్ట్గా లేదు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట. సో సాటిస్ఫాక్షన్ లేకుండా పోతుంది మీకు రోజు రోజుకి అన్నట్టు చూపిస్తుంది. అంటే ఒక స్ట్రెచ్లో పరిగెడుతున్నారు తప్పించి అది మీకు కలిసి వస్తుందా, మీకు హ్యాపీనెస్ ఇస్తుందా, ఇట్లా అంతా లేదనమాట. సో కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నట్టు చూపిస్తుంది. సో చూసుకోండి ఓవరాల్గా కలిసి వస్తున్న